నమస్తే, తథాస్తు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శ్రవంతి. మన హిందూ ధర్మంలో కానివ్వండి, లేదా పూజా విధానంలో కానివ్వండి, మన జీవన విధానంలో కానివ్వండి, చిన్న చిన్న సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలకు సమాధానాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు. సో ఆ ధర్మ సందేహాలన్నిటికీ మా తరపున మీకున్నటువంటి చిన్న చిన్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈ ప్రోగ్రాం ద్వారా మేము ముందుకు వచ్చాం. సో ఆ ధర్మ సందేహాలు ఏంటివి అనేది ఈ ప్రోగ్రాం ద్వారా మీకు తెలియపరుస్తాం. ముందుగా పిల్లల గురించి మనకు చాలా డౌట్స్ ఉంటాయి. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి పెద్దగా పెరిగి వాళ్ళకు ఉద్యోగంలో సెటిల్ అయ్యేంత వరకు చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఏ డౌట్స్, వాటికి ఎటువంటి సమాధానాలు అనేవి మనకు అందిస్తారు త్రీ జగద్గురుపీఠం వారసురాలు, చైర్మన్ కూడా నాగమణి గారు. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను శ్రవంతి. అమ్మ, చాలా మందికి పిల్లలు అంటే ఎప్పుడైతే ఈ గర్భవతులు అంటే గర్భవతి అయింది అని తెలిసిన తర్వాత అప్పటి నుంచి మొదలు పెడితే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పుట్టి పెద్దగయ్యి మళ్ళీ వాళ్ళు ఒక లైఫ్లో సెటిల్ అయ్యే వరకు ఆ తల్లికి ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి. అవునవును. పిల్లలు అంటే ఎట్లా పుడతారో ఎవరికి ఏ తల్లికైనా ఉంటుంది. పిల్లలు తెలివివంతంగా పుట్టాలి అట్లా అని చెప్పేసి అందంగా ఉండాలని కోరుకుంటారు. సో ఈ విధంగా ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి. వాళ్ళకి జాతక చక్రం ఎప్పుడు చూపియాలి, ఎటువంటి పూజలు చేస్తే నా కొడుకు మంచిగా అభివృద్ధి చెందుతాడు అనేది చాలా డౌట్స్ ఉంటాయి. సో ఫస్ట్ చెప్పండి అమ్మా, గర్భవతిగా ఉన్నప్పుడు అంటే హాస్పిటల్స్లో డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారు, మీరు ప్రెగ్నెంట్ లేడీస్ మంచి మంచి బుక్స్ చదవండి, సంగీతం వినండి, మీ పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారని చెప్తా ఉంటారు. ఇవన్నీ నిజాలా అమ్మా? నమ్మొచ్చా? చాలా నిజాలు, వాస్తవాలు. ఎందుకంటే మనకి అనేకమైన పురాణాల్లో కూడా ఈ గర్భవతులు వాళ్ళు గర్భంలో ఉండగానే శిశువు ఏం ఆలకించింది, ఆ గర్భం ధరించిన తల్లి ఏ పురాణాలు చదవటం వల్ల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వచ్చినాయి, ఆ బిడ్డలు ఎలా ప్రయోజకులుగా పుట్టారు అన్నది మనకి అనేకమైన పురాణాల్లో మనం చూసాం. ఉదాహరణకి ప్రహ్లాదుడు కదా, ప్రహ్లాదుడు ఋషాశ్రమంలో లీలావతి అక్కడ గర్భంలో ఉన్నప్పుడు విష్ణు పురాణాలకు సంబంధించిన గాథలన్నీ ఆవిడ విన్నది. మహర్షి నారద మహర్షి చెప్తూ ఉంటే ఆవిడ వినటం వల్ల వింటూ ఉన్నప్పుడు ఆవిడ ఒకసారి కునికేసేది. అట్లా కునుకు వేసినప్పుడు కడుపులో ఉన్న శిశువు వినబట్టే ప్రహ్లాదుడికి గర్భంలోనే ఆ యొక్క అంశ అనేది లభించింది. ఓకే, దీని గురించి మీకు మామూలుగా అది పురాణ ఇతిహాసాల్లో మామూలుగా మనం ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో మీకు ఒక 200 సంవత్సరాల నాటి, ఒక 150 సంవత్సరాల నాటిది ఒకటి చెప్తాను. కురుమద్దాలి అని ఉంది బందర్ దగ్గర. ఆ కురుమద్దాల్లో మాలపిచ్చమ్మ తల్లి గారని అవధూతగా ఆవిడ అవతరించింది. ఓకే, ఆవిడికి అంటే అప్పుడు రోజుల్లో ప్రత్యేకంగా ఎవరి బజార్లు వాళ్ళకు ఉండేవి కదమ్మా. బ్రాహ్మణ బజారు, రావుగారు బజారు, పల్లె బజార్లని అలా ఉండేవి కదా. ఈ పల్లె బజార్లో ఈవిడ ఈ పల్లె బజారుకు ఆనుకుని ఒక రామ మందిరం అనేది ఉండేది. ఆ రామ మందిరం ఉంటే రామ మందిరంలో ఎప్పుడూ కూడా హరే రామ హరే కృష్ణ సంకీర్తన జరగటం, అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించటం ఇవన్నీ జరుగుతుంది. ఆ మందిరానికి దగ్గరలో చేరువులో ఉన్న ఇల్లు కాబట్టి ఈ పిచ్చమ్మ తల్లి గారు గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లి వినటం ద్వారా ఆవిడికి రామభక్తి అనేది అలవడింది. అలవడి ఆవిడ పుట్టిన తర్వాత పరమ రామ భక్తురాలుగా జన్మించింది. ఒక పల్లెలో ఒక పాప పుట్టింది అంటే ఆమెకి రామభక్తి ఎక్కడి నుంచి అలవడిందండి? ఎవరికీ లేదు. ఇప్పుడు చాలా మంది పుట్టారు, పుట్టిన వాళ్ళకి ఎవరికి రామభక్తి అలవడలేదు, కేవలం ఈవిడికే అలవడింది అని అనటానికి కారణం ఏంటంటే రామ మందిరంలో అతి చేరులో వాళ్ళ ఇల్లు ఉండటం అనేది. ఆవిడ అట్లా జననం అంది. ఆవిడ పల్లెవాసిగా తన పనులు తను చేసుకుంటూ కూడా రామభక్తిని, అందులోనూ భగవద్గీత సారాంశాన్ని కూడా తన పాట ద్వారా ప్రచారం చేయటం అనేది కూడా జరిగింది. ఆవిడ చాలా అవధూతగా ఈ కురుమద్దాలి మాలపిచ్చమ్మ తల్లిగా పెద్ద అవధూతగా అవతరించింది. కాబట్టి ఆ రోజున ప్రహ్లాదుడి యొక్క జననంలో ఎంతవరకు గర్భంలో ఉన్నప్పుడు పురాణ ఇతిహాసాలు వినటం వల్ల ఎంత ఇది కలిగింది అని చెప్పడానికి అదొక ఉదాహరణని మనం అనుకుంటున్నామో,
పురాణాలు మనకి శాస్త్రాలు చెప్తున్నాయో, అభిమన్యుడు కూడా కదమ్మా, ఆ అభిమన్యుడు కూడా కూడా. అవును వ్యూహం గురించి కూడా అదే కదా అవును పాపం. అవును. చెప్తూ చెప్తూ ఉమ్, మధ్యలో వ్యూహంలోంచి బయటకు వచ్చేది వినలేకపోయింది ఆవిడ. ఉమ్, వినలేకపోవటం మూలంగానే బయటికి రాలేకపోయారు. ఉమ్, కాబట్టి అమ్మ, యుద్ధ నైపుణ్యాలు కానీ, పూజాది కార్యక్రమాలు కానీ, ఏదైనా సరే ఉమ్, తల్లి గర్భంలోనే వాళ్ళకి ఒక ఉమ్, విత్తనం అనేది పడుతుంది, ఒక బీజం అనేది పడుతుంది, ఉమ్. తెలివితేటల గురించి కానీ దేనికని. కాబట్టి ఈ రోజుల్లో కూడా ఆవిడ కూడా పెద్ద నిదర్శనం అని చెప్తున్నాను నేను. అవునవును. కురుమద్దాల మాలపచెమ్మ తల్లి గారు కూడా ఉమ్, ఒక నిదర్శనం. అవును. గర్భంలో తల్లి అదొకటి. తల్లి అండి ఉమ్, ఏదో వింటున్నారు కదా అని ఏదన్నా ఏదో వినట్టు కాకుండా ఒక శ్రద్ధతో, ఒక భక్తితో గర్భిణీ స్త్రీ గనక వింటే ఉమ్, పరిపూర్ణత ఎక్కువ వస్తుంది. ఉమ్, సరే, ఏదన్నా కొద్దిగా నిద్ర జోగటం వల్ల కానీ దేనివల్ల అయినా అయితే తల్లి విననప్పుడు గర్భంలో ఉన్న శిశువు తప్పకుండా విని తీరుతుంది. ఉమ్హు, ఓకే. విని తీరుతుంది. అందుకే డాక్టర్లు కూడా మనకి చెప్తూ ఉంటారు, ఉమ్, బొటన వేళ్ళేసి చీకుతున్నారు, తర్వాత కొడుతున్నారు. ఆ, అక్కడే ఇప్పుడు మనం కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉన్నారనుకో అమ్మా, ఉమ్, ఏదన్నా కుటుంబ కలతల వల్ల కానీ ఏదన్నా వాళ్ళు ఏదన్నా ఘర్షణ పడుతుంటే, ఉమ్, అంటే తల్లిదండ్రి ఉమ్, ఉమ్, గర్భస్థ స్థితి ఒక్క తల్లిదండ్రి కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా గొడవ పడుతున్నా, ఉమ్, లేకపోతే ఏదైనా బయట తగాదాలు, పోట్లాట్లు కానీ ఉమ్, ఏదన్నా వింటున్నా కూడా వీళ్ళు అలజడికి లోనవుతారు, ఉమ్, లోనయ్యి కంగారు పడిపోతారు. అందుకే అంటారు గర్భిణీ స్త్రీలు మంచి సంగీతం వినాలి, ఉమ్, మంచి మంచి పురాణ ఇతిహాసాలు ఉమ్, చదవాలి, ఎవరైనా చదువుతుంటే శ్రవణం చేస్తుంటే వినాలి ఉమ్, శ్రద్ధగా అని చెప్తారు. అట్లా చేయటం వల్ల, ఎందుకండి మా అమ్మాయి కడుపుతోటున్నప్పుడే నేను సుందరాకాండ పారాయణం ఉమ్, మొదలుపెట్టించి చేయించాను. చేయించిన తర్వాత మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, పాప పునర్వసు నక్షత్రంలో పుట్టింది. మరి ఎక్కడుంది? ఓకే. మీకు జననమే తెలిసిపోతుంది. ఆ, అట్లాగే ఏదైనా ఇంకో పూజాది కార్యక్రమాలు చేసుకున్నా, నాగాలకు సంబంధించిన పూజాది కార్యక్రమాలు చేసుకున్నాం. కృతికా నక్షత్రంలో, అక్షయ నక్షత్రంలో పిల్లలు పుట్టడం అనేది నేను ఎంతో విన్నాను. ఉమ్, అట్లాగే చవితి పూజలు కానీ ఏమన్నా చేస్తుంటే చవితి రోజునే పిల్లలు పుట్టడం అనేది కూడా నేను చూశాను. ఓహోహో, మరి ఎక్కడుంది ఇవన్నీ? ఓకే. కాబట్టి గర్భస్థంలో ఉన్న శిశువు తప్పకుండా మనం ఏది చేసినా కూడా ఆలకిస్తారు. అంటే ఇప్పుడు సంగీత ప్రపంచంలో ఉంటారు ఎవరన్నా, సినీ ఫీల్డ్లో ఉండే ఉమ్, ఉమ్, వాళ్ళు ఎప్పుడు కూడా సంగీతాన్ని గనక ఉమ్, వింటూ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ బిడ్డ కూడా అదే యొక్క ప్రావీణ్యంతో పుట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా కోపం ప్రదర్శించకుండా శాంతంగా ఉండి ఉమ్, మధురమైన సంభాషణలు చేయటం వల్ల ఉమ్. బిడ్డ కూడా అదే పొజిషన్లో పుడుతుంది అని మనకి. అవును. అయితే అమ్మ, ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఎవరికి నార్మల్ డెలివరీ అనేది ఎక్కడ జరుగుతలేదు, చాలా తక్కువ, తగ్గిపోయినాయి హాస్పిటల్స్లో ఎక్కడ చూసుకున్నా. ఎప్పుడైతే ఈ సిజేరియన్ అనేది స్టార్ట్ చేసిరో, అంటే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ అత్తగారు కానివ్వండి, ముందే అంటే పుట్టక ముందే, డెలివరీ కాకముందే ముందే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా మా అమ్మాయి డెలివరీకి ఉంది, మా కోడలు డెలివరీకి ఉంది, మాకు ఒకసారి ఏ టైం అనేది చూసి చెప్తారా, ఆ టైంలోనే మేము మా అమ్మాయికి డెలివరీ చేపిస్తామని కనుక్కోవడం జరుగుతోంది. వాళ్ళు చెప్పిన టైం ప్రకారమే డాక్టర్ కూడా డెలివరీ చేయించడం జరుగుతోంది. అవునండి. అంటే సరే, ఇంత ప్రాపర్గా చూసుకొని ఒక ప్లానింగ్, అంటే పుట్టకముందే ఆ అబ్బాయి ఒక హీరో కావాలి లేదా ఆ అమ్మాయి ఒక మంచి పొజిషన్కి రావాలని వాళ్ళు ముందే ఒక ప్లానింగ్ అనేది రాసి పెట్టుకుంటున్నారు. సో ఆ విధంగా డెలివరీ చేపిస్తున్నారు కదా. అంటే ఉంటుందా అమ్మ పుట్టిన టైంకి వాళ్ళ అంటే పెద్దగైన తర్వాత వాళ్ళు ఒక మంచి పొజిషన్కి రావడానికి అదంతా? ఏదేదైనా విధిలిఖితం అనేది బలీయమైనది. ఒక్కొక్కసారి అట్లా అంటే ఈ గర్భిణీ స్త్రీలు ప్రసవించే విషయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, గర్భిణీ స్త్రీ కానీ ఎవరైనా కూడా, డాక్టర్లు కూడా అని నేను అంటాను, సరైన టైం వచ్చేదాకా వీళ్ళు ఓర్పు ఓదార్పు పట్టట్లేదేమో అనుకుంటా నేను. కొంత టైం అనేది ఇవ్వాలి. ఒక్కొక్కళ్ళు 10 నెలలు నిండా మోసి 10 నెలల 20 రోజుల దాకా కూడా ఉండొచ్చని డాక్టర్లు ఒక టైం ఇస్తున్నారు. అసలు వీళ్ళు ఎక్కడ ఆగుతున్నారండి? ఆగట్లేదు. అదొకటిను. పరిశీలన చేసిన తర్వాత లోపల గర్భంలో ఉమ్మ నీరు తగ్గటం కానీ ఏదైనా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసమని డాక్టర్లు మనకి సలహా ఇస్తారు. ఎందుకంటే ఉమ్మ నీరు తగ్గింది, ఉమ్మ నీరు తగ్గితే శిశు జననం కష్టం అవుతుంది. కాబట్టి సిజేరియన్ తప్పకుండా చేయవలసి వస్తుంది అని అంటారు. ఒకవేళ మీరు ముందుగానే
జ్యోతిష్య పండితుడిని గనక సంప్రదించి ఈ డేట్లలో మాకు సిజేరియన్ చేయాలని మా బిడ్డకు అన్నారు, చేయించాలి కదా, చేయించాల్సి వచ్చినప్పుడు మీరు మంచి టైమింగ్ అవును అది ఇవ్వండి అని వీళ్ళు అడిగినా కూడా మీరు అడిగిన టైమింగ్ కాకుండా అత్యవసరంగా ఆ రోజే చేయించాల్సిన అవసరం చాలా మందికి వచ్చింది. కాబట్టి శిశు జననం అనేది డాక్టర్ల చేతిలోనో తల్లిదండ్రి చేతిలోనో ఎవరి చేతిలో లేదు, భగవంతుడి చేతిలో ఉంది, అది నిర్ణయం. ఓహో, ఇక్కడ వీళ్ళు ఎంత ప్రణాళిక వేసుకుని ఎంత టైం కేటాయించుకున్నా కూడా అక్కడ భగవంతుడు అనుకుంటేనే ఇక్కడ సాధ్యమైంది. అది ఎందుకంటే మా ఇళ్లలోనే చాలా వరకు జరిగినాయమ్మా. మా అక్కయ్య గారు వాళ్ళ కోడలికి కూడా ఇట్లా ముహూర్తం అనేది పెట్టుకున్నారు, ఫలానా రోజున చెయ్యాలి అని. పెట్టుకున్న తర్వాత తీరా ఏమైంది, నిండు అమావాస్య రోజుని సిజేరియన్ చేయాల్సి వచ్చింది. పొద్దున పూట ఉమ్మనీరు పడిపోతుంది, చేయాలి కదా. అది అమావాస్య లేకపోతే ఇంకొక నక్షత్రమా, ఉగ్ర నక్షత్రమా, శాంతి నక్షత్రమా చూసుకునే టైం ఉండదు కదా. బేబీని బతికించుకోవాలి, తల్లిని బతికించుకోవాలి. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఇట్లాంటి చేయాల్సి వస్తాయి. కాబట్టి మీరు ఎన్ని జాతకాలు చూపించుకున్నా, ఎన్ని మీరు ముహూర్తాలు పెట్టుకున్నా శిశు జననానికి ఆ జరిగే టైంకే శిశు జననం అనేది జరుగుతుంది. ఏదిలా చేసినా ఏదిలా జరిగినా కూడా ఏదైతే శిశుసోదయం అవుతుందో, బేబీని పట్టకోసి బయటకు తీసినా కూడా మొదటిసారి తలకాయ పెట్టుకుని బయటకు తీస్తే అట్ట మొదటి ఊపిరి శిశువు ఎప్పుడైతే తీసుకుంటుందో అదే శిశు జననానికి లగ్నం. ఓకే, మొదటి ఊపిరి. కాబట్టి అది నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ లో అయినా అది మీరు గణాంకంగానే తీసుకోవాలి, లెక్క కిందే తీసుకోవాలి. మొదటి ఊపిరి బయటకు వచ్చిన తర్వాత అది పర్టికల్గా గమనించుకుని నోట్ చేసుకుంటే మంచి జాతక ఫలితాలు సరిగా వస్తాయి, రావటం అనేది జరుగుతుంది. అమ్మాయి ఇంకొకటి, అమ్మాయిలు అంటే అమ్మాయి లేదా అబ్బాయి పుట్టిన తర్వాత ఎవరి చేతిలో అయితే ఆ కుటుంబంలో ఫస్ట్ మొదట పెడతామో వాళ్ళ గుణగణాలే వస్తాయి అని అంటారు. వాస్తవం అమ్మ, లేకపోతే ఇదొక మూఢనమ్మకం లాగానా? అదేం కాదండి, ఎందుకు వస్తాయండి, అంతేనా? ఇప్పుడు ఎవరి జీన్స్ వాళ్ళదే, అవును, ఎవరి రక్తం వాళ్ళదే, ఎవరి ఇది వాళ్ళదే, ఎవరి గుణగణాలు వాళ్ళవి. ఒక తల్లి కడుపున 10 మంది బిడ్డలు పుడితే అందరు 10 మంది ఒకేలా ఉంటున్నారా అమ్మ? లేదు, ఉండట్లేదు కదా. అది మటుకు తప్పు, అట్లా అనుకోవటం మటుకు తప్పు. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ యొక్క వస్త్రంతో బిడ్డను అందుకోవటం అనేది మటుకు మంచి పద్ధతి. ఏదో పాత గుడ్డలు మరి చిరిగిపోయిన వస్త్రాలతో అట్లా కాకుండా పెద్దవాళ్ళవి ఏమైనా వస్త్రాలు ఉంటే అవి గుర్తుగా మనం బీరువాలో దాచుకుని ఆ బట్టలతో పిల్లల్ని తొలిసారి మనం అందుకోవటం అనేది చాలా మంచి పద్ధతి. అట్లా అనుకుంటే కుటుంబ సభ్యులు ఎవరు ఎత్తుకుంటారంటే ముందు ఎత్తుకునేది డాక్టరు, నర్సులు, నీళ్లు పోసే ఆయమ్మ, వీళ్ళు ముగ్గురు చేతులు దాటి కదా మనం కదా. కాబట్టి అదేం లేదండి, ఎవరైనా ఎత్తుకోవచ్చు. అమ్మ, ఇంకా కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు శాంతి వచ్చింది అంటారు. అవును, కొంతమంది పిల్లలకేమో మేనమామ చూడొద్దు, శాంతి పూజ ఎవరికి అంటారు. ఇంకొంతమంది పిల్లలకేమో తండ్రికి శాంతి వచ్చింది అని అంటారు. ఈ పూజలన్నీ చేస్తే అంటే వాళ్ళకు ఉండేటువంటిదంతా తొలగిపోతుందా అమ్మ ఆ శాంతి పూజ చేసిన తర్వాత? అంటే బిడ్డ అది నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ డెలివరీ అయినా కూడా ఒక్కోసారి ఈ పేగులు ఉంటాయి కదా, బిడ్డ పేగులు, అవి మెడకి చుట్టుకుంటాయి, మెడకు చుట్టుకుని పుడతారు. అది ఉండటం వల్ల, అలా చుట్టుకుని ఉండటం వల్ల దోషాలు అని మనకు పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. జ్యోతిష పండితులు కానీ లెక్కేసుకుని ఆ పేగులు కూడా ఎన్ని చుట్లు వేసుకున్నారన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓహో, అంటే తండ్రిక మేనమామక నక్షత్ర రీత్యా కూడా. ఇప్పుడు రోహిణి నక్షత్రం ఉందనుకోండి, మేనమామకి అని అంటారు. కాబట్టి ఏదేదైనా ఆచార వ్యవహారాలు పెద్దలు పెట్టింది కానీ మనం అనుసరిస్తుంది కానీ అనుసరించండి, తప్పేం లేదు. దానివల్ల మనకి ఇబ్బంది కలిగేది ఏమి లేదు. ఒకవేళ మనం అనుసరించలేదు, వాటిని పాటించలేదు అనుకోండి, తద్వారా నేను ఏదన్నా జరగరా అంది జరిగితే ఇది మనం చేయలేదు కదా, అందుకే వచ్చింది కదా అన్న ఒక బాధ అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి ఆచార వ్యవహారాలన్నీ మనం ఆచరించుకుంటూ వస్తున్నాం కదమ్మా. ఇవి కూడా సనాతన ధర్మంలో భాగాలే కాబట్టి వీటిని ఆచరించుకోకపోవటం మూలంగా మనం ఏంటంటే ఇది చేయలేదు కదా, మనం శాంతి చేయలేదు కదా, ఇది జరిగింది, లేదు మేనమావ చేయలేదు కదా, వాళ్ళు కూడా ఇరుపక్షాల వాళ్ళు కూడా అటు తల్లిదండ్రి ఇటు తల్లిదండ్రి కానీ కుటుంబ సభ్యులు కానీ బాధపడే విషయం వస్తుంది. కాబట్టి ఆచరించుకోండి, ఆచరించుకోవడంలో తప్పు ఏమీ లేదు, చేసుకుంటే మంచిది. అది 21వ రోజున శాంతి పూజ అందరూ శాంతులుగా, శాంతి నక్షత్రాలైనా లేకపోతే ఇంకేదన్నా ఉన్నా కూడా
ఈ నూనెలో మొహం చుట్టం, అవును. పేగును చుట్టేసుకుని కానీ అమ్మ ఈ మధ్య కాలంలో అట్లా శాంతి పూజ అయ్యేదాకా ఎవ్వరు వేచి చూస్తలేరు. అమ్మో నా కొడుకుని నేను చూడలేకపోతే ఎట్లా అని తండ్రి ఇటు అవును. మేనమామలే కానివ్వండి అవును. అసలు అంటే ఎవరు ఆగట్లేదు. ఒకవేళ శాంతి పూజ చేయించక ముందు ఆ విధంగా చూస్తే ఏమైనా ప్రభావాలు ఉంటాయా? చూడొచ్చు. దానికి ఒక విధానం అనేది ఉంది. ఎలా ఆహా. చూడాలి అంటే శిశు జననం అయిన తర్వాత ఆ. బొడ్డు పేగు కట్ చేస్తారు ఆహా. కదా. బొడ్డు పేగు కట్ చేయకముందే మేనమామలు గాని తండ్రి గాని చూస్తే గనక ఇక ఏ దోషాలు రావు, ఇక ఉమ్. చూడొచ్చు. ఉమ్. అంటే శాంతులు చేసుకునేది ఓకే, 21వ ఓకే. రోజున ఉమ్. ఉమ్. బిడ్డ పోగు కట్ చేయకముందే శిశువుని చూడండి. ఉమ్. ఎవరైతే మీరు అనుకుంటున్నారో మేనమామ కానీ తండ్రి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా మేనమామ తండ్రి అని అంటారు. అవునవును. కాబట్టి అవును. వీళ్ళిద్దరూ బొడ్డుపై కట్ చేయకముందే మాకు ఒకసారి శిశువుని చూపించండి అని డాక్టర్లకి మీరు ముందుగా చెప్పుకుని కనుక ఉంటే వాళ్ళు ఉమ్. శిశువుని చూపిస్తారు. ఆ రకంగా చూడటం వల్ల ఈ యొక్క ఉమ్. ప్రభావం అనేది ఉండదు అని ఒక మనకి ఉంది. ఉమ్. అమ్మ ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళ నక్షత్రం ఏంటదని ఒక జాతక చక్రం రాయిస్తారు జ్యోతిష్యుడితోని. అవును. ఆ తర్వాత మధ్యలో ఎప్పుడు జాతకం చూడరు. అవును. ఒకవేళ చూపించినా చూపించొద్దు, అది కరెక్ట్ కాదు, పిల్లలకి ఈ టైంలో జాతకం చూపించొద్దు. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు, ఈ టైంలో గ్రహాలు అనేటివి మారుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎగరడం గెంతడం ఈ విధంగా చేస్తూ ఉంటారు అవును. అని అంటారు. ఆ. అంటే మరి వీళ్ళకి ఎప్పుడు చూపించాలి? ఒకసారి పుట్టిన తర్వాత జాతకం చూపించిన తర్వాత మళ్ళీ ఏమైనా సమస్యలు తలెత్తినా లేకపోతే వాళ్ళ అనారోగ్య పరిస్థితికి దేనికైనా గురైనా సరే మళ్ళీ ఎప్పుడు చూపించాలి? వాళ్ళకి ఏ వయసులో ఉన్నప్పుడు? వీళ్ళకి మనం ఏదైనా పుట్టిన బిడ్డకి ఆ నెలలోపు కానీ ఎప్పుడైనా జాతక సమస్యలు చూపించుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. ఒక 3 నెలలు 4 నెలలు ఆగిన తర్వాత జాతక పరిశీలన అనేది మీరు చేయించుకోవచ్చు. చేయించుకున్న తర్వాత ప్రతి మనిషికి దశలు అనేవి మారుతూ ఉంటాయమ్మా. బాబు జననం అనేది ఏ దశలో జరిగింది అనేది గమనించుకుని ఒకవేళ ఆ దశకి నక్షత్రానికి అట్లా జపాలు చేయించుకోవటం వల్ల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి చూపించుకోవచ్చు. ఏదైనా పిల్లలకి బాలారిష్ట దోషాలు అని అంటారు. ఇవి 11 సంవత్సరాల దాకా ప్రతి పిల్లల్ని వెంటాడుతూనే ఉంటాయి. మగపిల్లలు కానీ ఆడపిల్లలు. కాబట్టి 11 సంవత్సరాల వరకు తగు జాగ్రత్తలతో తల్లిదండ్రులు మెసులుకోవాలి. ఓకే. అంటే అమ్మ ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే ఒకవేళ పుట్టిన బిడ్డ ఒక మంచి పొజిషన్కి వస్తే తల్లిదండ్రులు ఏం అదృష్టం చేసుకున్నారో ఏం పుణ్యం చేసుకున్నారో అందుకే వీళ్ళకి ఇంత మంచి బిడ్డ పుట్టిరు అని అంటారు. అవును. ఇంకా కొంతమంది ఏమో వీళ్ళు ఏం పాపం చేసుకున్నారో అందుకే వీళ్ళకు ఈ బాబు పుట్టిండు అని అంటారు. అవును. నిజంగా ఉంటుందా అమ్మ? తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యాలకు పాపాలకు వాళ్ళ బిడ్డకు సంబంధం ఉంటుందా ఇట్లా ఇవన్నీ? తప్పకుండా ఉండి తీరుతుంది. ఎందుకంటే మనం పూర్వజన్మలో చేసిన రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయమని మనకి ఒక నానుడు ఉందమ్మా. కాబట్టి మన రుణాలకి అనుబంధాలకే వీళ్ళు పుత్రులుగాను పుత్రికలుగాను పుట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇది పరిగణలోకి తీసుకోవాలి. మన పూర్వజన్మలో మనం ఏం చేసుకున్నాము, ఇప్పుడు ఏదైనా రుణాలు పోయిన జన్మలో నువ్వు ఎవరికన్నా బాగా అన్ని సంపాదించి పెట్టి వాళ్ళని బాగా చూసుకున్నావు, ఈ జన్మలో రుణం తీర్చుకోవడానికి నీకు పుత్రుడు గాను పుత్రిక గాను అవునవును అవును అంటారు. అవును. పుట్టి వాళ్ళు ప్రయోజకులయ్యి ఈ తల్లిదండ్రిని ఉద్ధరించడం అనేది జరుగుతుంది. లేదు ఎవరినన్నా నువ్వు బాధ పెట్టావు, ఇబ్బంది పెట్టావు, వాళ్ళు ఈ జన్మలో పుట్టి నీ మీద రిమైండ్ తీర్చుకోవటం అనేది జరుగుతుంది. వాళ్ళు చదువుకోకుండా మంచి వాళ్ళు కాకుండా ఉండి అయోగ్యులై ఉండి నిన్ను బాధ పెట్టి హింసించే వాళ్ళగా పుట్టడం అనేది జరుగుతుంది. అది మనకి చెప్పటం అన్నమాట. ఎవరు పెద్దలందరూ చెప్తున్నారు ఇదే. కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకోవటం వల్ల ఏంటంటే ఇప్పుడైనా మనం నడుచుకునేటప్పుడు ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఈ రుణానుబంధాలు జన్మలు ఇవన్నీ ఉన్నాయి కదా అని ఈ జన్మలో అయినా మనం సవ్యంగా నడుచుకుంటామని కూడా ఒక ఇది అనేది ఉందమ్మా. కాబట్టి రుణానుబంధేన పిల్లలు అది తప్పకుండా జరిగి తీరుతుంది. ఒకటి ఏంటంటే ఈ శిశువు అనేది తల్లి గర్భంలో ప్రవేశించక ముందు తండ్రి తల చుట్టూతా తిరుగుతూనే ఉంటుంది ఆ సమయం కోసం అనేది. తిరుగుతూ తనే ఎంచుకుని ఆ గర్భంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇందులో తల్లి ప్రమేయం ఉండదు, తండ్రిదే ప్రమేయం ఉంటుంది. తండ్రి తల చుట్టూతానే తిరుగుతూ ఉంటుంది. తద్వారా ఈ శిశువు అనేది తల్లి గర్భంలోకి
అవే చూస్తుంది అనమాట టైమింగ్ కోసం అనమాట. మ్మ్. నేను ఎప్పుడు గర్భంలో ప్రవేశించాలి. మ్మ్. కాబట్టి శిశువే ఎంచుకుని పుడుతుంది. మ్మ్. అక్కడ తల్లిదండ్రులది ఏమి ఉండదు, తల్లిది అసలు ఏమి ఉండదు. అవును. అది అయితే అమ్మ ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టేటప్పుడు తల్లి అంటే ఎంతో పని ఉంటుంది, ఒక్కోసారి పిల్లల్ని తిట్టొచ్చు, తప్పులేదు. కానీ తల్లి తిడితే తగలదంట, తండ్రి తిడితే మాత్రం ఖచ్చితంగా తగులుతుంది అని అంటారు. అంటే తండ్రి ఆవేశం కొద్దీ ఏదైనా తప్పుడుగా అంటే అశుభం ఏదైనా మాట్లాడినా ఖచ్చితంగా తగులుద్ది అని అంటారు. వాస్తవమా అమ్మ ఇది? ఏదైనా తల్లిదండ్రి పిల్లల్ని కఠినంగా తిట్టడం అనేది అంత మంచి పద్ధతి కాదు. మ్మ్. ఎందుకంటే వీలుంటే వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం, వాళ్ళ చాలా మంచి ఇదిలో ఉన్నతంగా ఉండాలనే కోరుకుంటూ ఉంటారు కదా. మ్మ్. ఎంత కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకోవాలి ముందు. మ్మ్. ఇద్దరు తిట్టడం తాను నాకు తెలుసు. అసలు తల్లి తిట్టకూడదు ఓకే. తండ్రి కన్నా కూడా. మ్మ్. ఎందుకంటే తల్లి ఇంట్లో ఉంటుంది, ఓర్పు మంత్రాలు కాబట్టి మ్మ్. తల్లే తిట్టకూడదు. మ్మ్. తల్లి తండ్రి తిట్టడం వల్ల పిల్లలకి అవి తగులుతాయా అంటే వాళ్ళు ప్రేమతోనే తిడతారండి. పిల్లలు బాగుండాలి కాబట్టి అంతగా ఏమి అవి ఇబ్బంది పెట్టవు. వాళ్ళ మ్మ్. తిట్లు శాపనార్థాలు తగలవు. ఓకే. తగలవు. ఎందుకంటే వాళ్ళకు రేపు ఏదైనా జరిగితే ఫస్ట్ బాధపడేది తల్లిదండ్రులే కాబట్టి. కాబట్టి మ్మ్. తల్లిదండ్రి తిట్టే తిట్లని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని అంటూ ఉంటారు కదమ్మా, అంటే తండ్రి ఎప్పుడైనా ఆవేశంతో మాట్లాడితే తండ్రి అన్న మాటలు ఖచ్చితంగా పిల్లలకి తగులుతాయి, సో తండ్రి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అని అంటూ ఉంటారు. అంటారు కానీ అమ్మ మ్మ్. తండ్రే కదా, కాబట్టి తల్లే కదా. అవి పిల్లలకి ఏమంతా శాపాలు ఏం తగలటం అనేది ఉండదు. వీళ్ళు కూడా కాస్త మంచిగా నడుచుకుని వాళ్ళు చెప్పిన మాట వింటూ ఉంటే వాళ్ళు తిట్టే పరిస్థితి వీళ్ళు మ్మ్. కూడా తీసుకొచ్చుకోకూడదు. అంటే ఊహ మ్మ్. తెలిసిన పిల్లలకి. అవును. చిన్నప్పుడు విపరీతంగా పిల్లలు పసితనంలో అల్లరి చేసేవాళ్ళు లేరా అమ్మ, ఎంతమంది అవును. అల్లరి చేసేవాళ్ళు ఉంటారు. మ్మ్. ప్రతి చిన్న విషయానికి ఇటు పసి పాకే టైంలో, నడకొచ్చే టైంలో కూడా విసిగిస్తారు మ్మ్. విపరీతమైన అల్లరితో. కాబట్టి అది తెలిసి తెలియని అల్లరి. తెలిసిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఎవరైనా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తండ్రికి కానీ తల్లికి కానీ వ్యతిరేకంగా ప్రవర్తించి ఆ తిట్లు వేరు, మ్మ్. ఈ తిట్లు వేరు. కాబట్టి తల్లిదండ్రి తిట్టే తిట్లు ఒక రకంగా ఆశిస్తులే కానీ అవేమి చెడికింది ఏమి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అవును. అమ్మ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు వాళ్ళు బాగా భయపడిపోతూ ఉంటారు. ఉదాహరణకి ఏంటంటే కరెంటు పోయినా, ఎగ్జాంపుల్ అంటే చీకట్లో ఉండడానికి భయపడతారు, ఎవరైనా గట్టిగా అరిచినా భయపడతారు. అంటే ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే మనం పెట్టే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ అవును. లోపల మనోధైర్యాన్ని నింపడం కూడా అంతే అంత ముఖ్యం. అది వాళ్ళ లోపల అంటే ఒక భయం పోగొట్టడానికి, వాళ్ళ లోపల మనోధైర్యం నింపడానికి మనం ఎటువంటి కథలు చెప్తే మంచిది? కథలు అంటే మామూలుగా మన పురాణ ఇతిహాసాల్లో రామాయణంలోంచి కానీ మన భారతంలోంచి కానీ తీసుకుని ఎక్కువగా ఈ సెల్ ఫోన్లో ఏవో ఒకటి వస్తుంటాయి కదమ్మా. సెల్ ఫోన్లో కానీ టీవీల్లో కానీ ఈ వచ్చే వాటికన్నా కూడా వాళ్ళకి ఏమి ప్రయోజనకరంగా ఉంటాయో వాటిని ఎక్కువగా మనం వాళ్ళకి కథల ద్వారా వినిపించడం అనేది మంచి పద్ధతి అన్నమాట. మ్మ్. ఏదన్నా పురాణాల్లో కానీ ఎవరైనా ధైర్యశాలులు ఉన్నారు, భయపడిన వాళ్ళు ఉన్నారు, మ్మ్. భీముడు గురించి కానీ, ఆంజనేయ స్వామి వారి గురించి కానీ, మ్మ్. కృష్ణుడి గురించి కానీ, రాముల వారి గురించి కానీ ఇట్లా కథలుగా తీసుకుని వాళ్ళకి చెప్పటం వల్ల మనోధైర్యం లభిస్తుంది, మ్మ్. మనోబలం లభిస్తుంది. అదొకటి. చిన్నప్పటి నుంచి కూడా అయ్యో కరెంటు పోయింది చీకటి అని మనమే వాళ్ళ ఎదురుగుండా అనకూడదు. ఓకే. అంతం వల్ల ఏంటంటే వాళ్ళు మానసికంగా సిద్ధపడుతుంటారు. కరెంట్ అంటే పోతే భయము, చీకటి అంటే భయము అనని. కాకపోతే బల్లి అంటే భయము, అవునవును, అవును, మనకు తెలియకుండా వాళ్ళ ముందు మనం కప్పలంటే అంటా భయము. ఉంటాం. ఇది మనం భయం 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 అని మనం అంటుంటే మ్మ్. పిల్లలకు కూడా అదే అలవడుతుంది. మ్మ్. అదొకటి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గర్భంలో ఉన్నప్పుడు కూడా ఈ శిశువు కొన్ని అలవాటు చూసుకుంటుంది. మ్మ్. చీకటి. అందుకే గర్భిణీ స్త్రీలు ఇంకొక మాట కూడా చీకటి గదిలో పడుకోకూడదు. మ్మ్. తప్పకుండా 0 బల్బ్ అయిన వెలుతురులో పడుకోవాలి. మ్మ్. వెలుతురులోనే పడుకోవాలమ్మా. మ్మ్. కాబట్టి ఈ భయాలన్నీ కూడా అప్పటి నుంచి కూడా అలవడుతూ ఉంటాయి. కాబట్టి మ్మ్. మనం వాళ్ళకి ఈ మాటల ద్వారా కొంత మనం మ్మ్. వాళ్ళని పోగొట్టచ్చు. అవును. కొంతమంది చూడండి చీకట్లోకి వెళ్ళటానికి కూడా భయపడరు పిల్లలు. అవును, అవును, చీకట్లో ధైర్యంగా వెళ్తా తిరుగుతుంటారు. ఉంటారు. అవును. కాబట్టి అదే. సో ఫస్ట్ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త. పిల్లల్ని అవును. పెంచే టైంలో. అవునవును. అమ్మ ఇప్పుడు ఒకప్పుడు అంటే పుట్టినరోజు అంటే ప్రొద్దున లేసి తలస్నానం చేసి దేవాలయానికి వెళ్ళి రావడం, ఫ్రెండ్స్కి ఇంటి దగ్గర వాళ్ళకి ఏదో మిఠాయిలు పంచిపెట్టడం, ఆ విధంగా జరిగేది. బట్ ఇప్పుడు పుట్టినరోజు అంటే ఒక పెద్ద అంగరంగ వైభవంగా ఫంక్షన్స్ చేస్తున్నారు.
కొంతమంది ఏమో అనాథాశ్రమాల్లో కానివ్వండి, వృద్ధాశ్రమాల్లో కానివ్వండి, అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే నేను ఒకసారి విన్నాను, ఒక పండితుడు ఏం చెప్పిండంటే పుట్టినరోజు అప్పుడు అదే రోజు దాన ధర్మాలు చేయొద్దు, ఆ బిడ్డకు మంచిది కాదు అని ఒక పండితుడు చెప్పిండు. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పడం వల్ల అసలు ఏది కరెక్ట్ ప్రాసెస్ అనేది ఎవరికి అర్థమవుతలేదు. కానీ ఎవరికైనా పుట్టినరోజు అనేది గ్రాండే చేసుకోవాలని అయితే ఉంటుంది. అసలు ఫస్ట్ పుట్టినరోజు అంటే ఎట్లా చేసుకోవాలమ్మా పిల్లలకి? పుట్టినరోజు అనేది మనం పుట్టింది ఎప్పుడు ఒక నక్షత్రం ప్రధానం, తర్వాత తిథి ప్రధానం. చాలా మంది తెలియక ఏం చేస్తున్నారంటే డేట్లని అనుసరిస్తున్నారు. అచ్చా, అవును. ఈ డేట్లతో పుట్టినరోజు చేసుకోవటం అనేది అసలు మన సంస్కృతి కాదు, మన సంప్రదాయము కాదు. ఇప్పుడు మీకు తప్పకుండా మీకు ఏదన్నా తిథి కానీ నక్షత్రం కానీ గుర్తు లేదు అనుకోండి అమ్మా, ఒక వినాయక చవితో, దీపావళో, దసరానో ఏదో పండగలు ఉంటాయి కదా, దీపావళి పండగకి ఒక వారం రోజులు ముందు పుట్టాడు, లేకపోతే దీపావళి పండగ వెళ్ళిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత పుట్టాడు అని ఒక ముందు గుర్తులు పెట్టుకుంటారు. ఏ పండగ అయినా సరే అవును, పాతకాలం వాళ్ళు అట్లనే గుర్తు పెట్టుకుంటారు. పెట్టుకుని తప్పకుండా ఆ నక్షత్రంలోనే పుట్టినరోజు పండగలు చెయ్యాలి. ఇప్పుడు మనం శ్రీరామనవమి, వినాయక చవితి, కృష్ణాష్టమి అన్ని అలాగే చేసుకుంటున్నాం కదా, డేట్ల ప్రకారం చేయటం లేదు కదా. పండగలన్నీ, భగవంతుల పుట్టినరోజులన్నీ మనం అలాగే చేస్తున్నాం, కళ్యాణ కార్యక్రమాలు కూడా మనం అలాగే చేస్తున్నాం. కాబట్టి మన పుట్టినరోజులు కూడా డేట్ల ప్రకారం చేసుకోవటం అనేది మన సంస్కృతి కాదు, సాంప్రదాయం కాదు. డేట్ల ప్రకారం అయితే ఒక్కొక్కసారి ఒక 20 రోజుల ముందు రావచ్చు, 20 రోజుల తర్వాత అయినా రావచ్చు. కానీ తిథి మీరు నక్షత్రం చూసుకుని చేసుకుంటేనే పుట్టినరోజులు కరెక్ట్గా చేసుకోవటం అనేది మనకు సాంప్రదాయం. వేడుక విషయానికి వస్తే వేడుకలతో ఏముందండి, అంతే, దాన ధర్మాలు చేయొద్దు అంటారు కదా ఆ రోజు, అట్లా ఏం లేదా? అదేం లేదు, ఇవన్నీ కల్పితాలే. అవన్నీ కలుపుతా చక్కగా చేసుకోవచ్చు. వేడుకది ఏముంది, మనం డబ్బుల ప్రకారం వేడుక మీరు ఎంత చేసినా చేయకపోయినా పుట్టినరోజు మట్టుకు తల్లి ఎవరైతే ఉన్నదో ప్రధానంగా అభ్యంగన స్నానం, తలకి నూనె పెట్టి ముందు మామూలుగా నీళ్లు పోసేయాలమ్మా. నీళ్లు పోసేసి కథ ఉతికి ఆరేసిన బట్టలు కట్టి పిల్లకి కూర్చోబెట్టి, బాబు కానీ పాప కానీ కూర్చోబెట్టుకుని ఏం చేయాలంటే మాడికి 3 సార్లు నూనె పెట్టాలి. 3 వేళ్లతో. ఎంత వయసు వాళ్ళైనా అంతే, ఎంత వయసు వాళ్ళకైనా చేసుకోవచ్చు. తల్లికి బిడ్డ 60 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా బిడ్డే. వాళ్ళు ఇష్టపడి చేసుకుంటారంటే ఉంటుంది. చక్కగా అమ్మ కడుపు చల్లగా, నీ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా అని 3 సార్లు మాడికి నూనె పెడతారు. నువ్వుల నూనె పెట్టి చక్కగా ఒంటికి నలుగు పెట్టి కుంకుడుకాయలతో అభ్యంగ స్నానం చేయించాలి. ఇది తప్పకుండా చేయించవలసింది పుట్టినరోజున. మీ శక్తి కొద్దీ కొత్త బట్టలు ఉంటే కట్టబెట్టండి, లేకపోతే అది వేరు. ఎంత లేని వాళ్ళైనా కొత్త బట్టలు ఆ రోజు తెచ్చుకుంటున్నారు, కట్టుకుంటున్నారు. గుడికి వెళ్ళి చక్కగా యథావిధిగా గోత్రనామాలతో అర్చన చేయించుకోండి. ఇంతవరకు ఏ పుట్టినరోజుకైనా ఎవరైనా చేసుకోవాల్సిన విధానం ఇదే. ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, తల్లి, తండ్రి, మీకన్నా ముందు ఎవరన్నా పుట్టుంటే వాళ్ళ ఆశీస్సులు తప్పకుండా తీసుకోవాలి. ఇంతవరకు చేసుకుంటే పుట్టినరోజు కరెక్ట్. అమ్మ, ఇప్పుడు మీరు అభ్యంగన స్నానం అన్నారు కదా, అభ్యంగన స్నానం అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు కేవలం నూనెతోని మర్దన చేయడమా, లేకపోతే పుట్టినరోజు రోజు మాత్రమే కంపల్సరీ అభ్యంగన స్నానం చేయించాలా, లేదా ఇంకేదైనా రోజుల్లో చేయించవచ్చా? ఏ పర్వటి రోజులైనా సరే, మనకి దీపావళికి అసలు తలంట్లు తప్పకుండా ఉంటాయి దీపావళికి. అట్లాగే దసరా, సంక్రాంతి, భోగి రోజున అసలు ప్రత్యేకమైనండి. సంక్రాంతి, భోగికి కానీ దీపావళికి కానీ అభ్యంగన స్నానానికి అసలు ప్రత్యేకంగా చేయించడానికి ఇదివరకు పూర్వ రోజుల్లో అయితే మనుషులు ఉండేవాళ్ళు గృహాల్లో. వాళ్ళు వచ్చి ఈ తైలమర్దం చేసేవాళ్ళు. ముందు తైలం చేసి మగపిల్లలకి తైలం మర్దం చేసి నువ్వుల నూనె పెట్టి బాగా మర్దం చేసేవాళ్ళు. ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు పెట్టుకునేవాళ్ళు. తర్వాత నలుగు, శనగపిండి, దాంట్లో కొద్దిగా చిటికెడు పసుపు కానీ ఏదైనా వేసి కొద్దిగా పెరుగు కలిపి నలుగు పెట్టుకునేవాళ్ళు. అభ్యంగన స్నానము తలంటు అంటే అదేనమ్మా. ఇప్పుడేదో హడావుడిగా ఇంత షాంపూని నెత్తి మీద పెట్టుకుని 4 చెంబులు నీళ్లు పోసుకుని బయటకు వచ్చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మన మెదడు కానీ ఆలోచనలు కానీ ఏవైనా కూడా రిలాక్స్ అవ్వవు. మీరు నిజంగా అభ్యంగన స్నానం చేయండి, ఎంత రిలీఫ్గా ఉంటుందో. ఈ తలలో భారం అనేది ఉంటుంది ఎప్పుడైనా మనకి, ఉద్యోగరీత్యా కానీ, ఉద్యోగం చేసే వాళ్ళ మీద కానీ, ప్రయాణాలు ఎక్కువ చేసే వాళ్ళ మీద కానీ,
ఏమండి ఆలోచన పరంగా సైంటిస్టులు కానీ వీళ్ళందరి మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరి చేత అభ్యంగన స్నానం కనుక మనం చేయించగలిగితే సహాని సహం వాళ్ళకి భారాన్ని మనం తీసేసిన వాళ్ళం అవుతాం. అభ్యంగన స్నానం అంటే అదే షాంపూ పెట్టి పోసుకోవటం కాదు, పడబడ చక్కగా తలకి నువ్వుల నూనె పెట్టాలి, నలుగు పెట్టుకోవాలి. నలుగు పెట్టుకోవటం వల్ల ఏంటి, మనకి చర్మంలో 7 పొరలు ఉంటే మకిలి కట్టిపోయిన ఒక పొర ఉంటుంది, నల్లటి పొర కడుతుంది ఈ దుమ్ము ధూళి వల్ల. ఆ నలుగు పిండిట మనం పెట్టడం వల్ల మీకు ఆ నలుగు పిండితో పాటు నల్లగా ఆ నలుగు పిండి అంతా నల్లగా అయిపోతుంది. అంటే ఒక పొర శరీరం అనేది మురికిని తీసేసు, శరీరం అనేది ఒక వర్చస్సు, ఒక ఛాయ అనేది వస్తుంది. అలా అభ్యంగన స్నానం చేసింది అని పార్వతీ అమ్మవారే చేసిందని, ఆ టైంలోనే వినాయకుడు అనేవాడు జననం అనేది జరిగిందని ఈ అభ్యంగన స్నానానికి మనకు అక్కడే ఉంది. కాబట్టి అమ్మ అభ్యంగన స్నానం అనేది తప్పకుండా చేసి తీరాలి. చాలా చక్కగా చెప్పారమ్మా. అంటే ప్రతి ఒక్కరికి కూడా రకరకాల నమ్మకాలు ఉంటాయి. లేదు మేము టైం చూసుకొని మరీ డెలివరీ చేయించామని ఒకరు, లేదు మేము అన్ని పూజలు చేయించామని ఒకరు, అన్నీ మేము నిర్ణయించుకున్నట్టే మేము అనుకున్న ప్లానింగ్ ప్రకారమే జరుగుతుందని ఒకరు. సో ఈ విధంగా ఎవరి మైండ్ సెట్లో వాళ్ళు ఉండిపోయింది అనమాట. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ పిల్లలు వాళ్ళని భయంతో పెంచుతున్నామా, వాళ్ళ లోపల మనోధైర్యాన్ని నింపుతున్నామా అనేది మన మీద ఆధారపడి ఉంది, తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది. అంతేకాకుండా పైన దేవుడు నిర్ణయిస్తాడు, దానికి తగ్గట్టు మనం పిల్లల్ని మనం మార్చుకోవాలి. సో అక్కడ ఏం జరగదని మీరు చాలా క్లియర్ కట్ గా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మంచిది.